రజిత్ పడిదార్ ఒక ఇంజురీ రీప్లేస్మెంట్గా తను ఆర్సీబీ టీంలోకి వచ్చి ఇప్పుడు చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఏపీ డివిలియర్స్ తర్వాత ఆ రేంజ్ స్టార్గా ఉన్నాడు ఆర్సీబీకి. ముఖ్యంగా 2022 తన కెరియర్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో మీద సెంచరీతో చెలరేగిపోయాడు అండ్ అలాగే ఆ తర్వాత కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు, కానీ ఆ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. కానీ ఆ తర్వాత 2023లో తన ఇంజురీ వల్ల ఆడలేదు ఆ సీజన్. అండ్ ఆ తర్వాత 2024లో సూపర్గా ఆడాడు. ఇక 2024 సీజన్ అయిపోగానే మెగా ఆక్షన్ వచ్చింది. ఆ మెగా ఆక్షన్ తనకు మాత్రానికి బాగా కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే 2024 వరకు ఆర్సీబీకి కెప్టెన్గా ఉన్న ఫాఫ్ డూప్లెసిస్ని వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇక ఆ కెప్టెన్ని వద్దనుకున్నారు. వాళ్ళకి ఒక యంగ్ కెప్టెన్ కావాలనుకున్నారు. అప్పుడే వాళ్ళకి రజిత్ పడిదార్ కనిపించాడు. రజిత్ పడిదార్ని వాళ్ళు నమ్మి కెప్టెన్సీ ఇచ్చారు. అక్కడి నుంచి తన లైఫ్ తిరిగిపోయింది. లాస్ట్ సీజన్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో వచ్చి సూపర్గా ఆడాడు. 1-2 మ్యాచ్లు ఆడకపోయినా 300+ రన్స్ కొట్టాడు. కెప్టెన్గా ఫస్ట్ సీజన్లోనే 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలవాలనే డ్రీమ్ని తను ఫుల్ఫిల్ చేశాడు. ఆర్సీబీకి ట్రోఫీ గెలిపించిన ఫస్ట్ కెప్టెన్గా తనే నిలిచాడు. అండ్ ఈ సీజన్ చూసుకుంటే తనకి ఆకాశమే అద్దుగా చెలరేగిపోతున్నాడు అనుకోవచ్చు. ఇప్పటివరకు ఈ సీజన్లో 4 హాఫ్ సెంచరీతో 446+ రన్స్ కొట్టాడు. సూపర్గా ఆడుతున్నాడు. నిన్న ఇన్నింగ్స్ అయితే ఒక ఐపీఎల్ హిస్టరీలోనే హైలైట్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ప్లే ఆఫ్ 33 బాలకే 93 రన్స్ కొట్టాడు. అందులో 9 సిక్స్లు ఉన్నాయి. లాస్ట్ డెత్ ఓవర్స్ అయితే చెలరేగిపోయాడు. ఇక ఈ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రానికి తన్ని ఖచ్చితంగా టీమిండియాలోకి తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే అటు సూర్యకుమార్ యాదవ్ అవ్వచ్చు, తిలక్ వర్మ అవ్వచ్చు, ఇద్దరు ఈ సీజన్ ఐపీఎల్లో ఫెయిల్ అయ్యారు. అంతకుముందు వరల్డ్ కప్లో కూడా అంత సూపర్ గేమ్ ఆడలేదు వాళ్ళు. సో సూర్యకుమార్ యాదవ్ని ఖచ్చితంగా పక్కన పెట్టాలనే కామెంట్స్ అయితే వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ని పక్కన పెట్టాలనుకుంటే మాత్రానికి సూర్యకుమార్ యాదవ్కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ మాత్రానికి ఖచ్చితంగా రజిత్ పడిదారే. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ లాగే తను కూడా హిట్టింగ్ చేయగలడు. అండ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ లాగే తను కూడా కెప్టెన్ మెటీరియల్. 2026లో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. అండ్ అలాగే 2028లో చూసుకుంటే వరల్డ్ కప్ ఉంది. దాంతోపాటు ఒలింపిక్స్ ఉన్నాయి. ఒలింపిక్స్లో ఈసారి క్రికెట్ ఆడుతున్నారు. ఖచ్చితంగా T20స్లో మాత్రానికి ఈ 3 నెక్స్ట్ గోల్స్ 2026 ఏషియన్ గేమ్స్ అవ్వచ్చు, 2028లో T20 వరల్డ్ కప్ అండ్ అలాగే ఒలింపిక్స్. సో ఈ 3 గెలవాలంటే ఖచ్చితంగా రజిత్ పడిదార్ లాంటి కెప్టెన్ మెటీరియల్ అండ్ అలాగే మిడిల్ ఆర్డర్ హిట్టర్ టీంలో ఉండాలి. అటు ఆర్సీబీ ఫ్యాన్స్తో పాటు ఇటు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, సీనియర్ ప్లేయర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇదే కరెక్ట్ టైం రజిత్ పడిదార్ని టీమిండియాలోకి తీసుకోవాలి. రజిత్ పడిదార్ని టీమిండియాలోకి తీసుకోకపోతే మాత్రానికి అది టీమిండియాకి లాస్ అనేలా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. చూడాలి మరి. ఇప్పటివరకు అయితే ఇంతవరకు రజిత్ పడిదార్ని లాస్ట్ సీజన్ ఎంత బాగా ఆడినా, 2022లో ఎంత బాగా ఆడినా తనైతే టీమిండియాలోకి తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రానికి ఖచ్చితంగా టీమిండియాలోకి తీసుకోవాల్సింది అనే కామెంట్స్ వస్తున్నాయి. చూడాలి మరి. గౌతమ్ గంభీర్ అండ్ అలాగే అజిత్ అగర్కర్ రజిత్ పడిదార్కి ఛాన్స్ ఇస్తారా లేదా?